నమస్కారం అండి. ఈరోజు కొన్ని మెయిన్ వార్తలు చూస్తే, పాలనా యంత్రాంగము ప్రేక్షాళన. రాష్ట్రంలో 5 నుండి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు. కొడుకును కాపాడబోయి తండ్రి అనంత లోకాలకు. చూడండి పరిస్థితి. రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్. ఢిల్లీ మద్యపు కేసులో అనుబంధ ఛార్జిషీటుకు కోర్టు అంగీకారము. నాటి సిఎస్ అడ్డుపడాడు. మిల్లర్ల సమస్యలను సీఎం వద్ద తీసుకెళ్లనివ్వలేదు. అందులో వాటిని పరిష్కరించలేకపోయాము. అరికెపూడి. మాది సామంతరాజుల ప్రభుత్వం కాదు. మంత్రి దామోదర రాజు నరసింహ. ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లు బెదిరించిన వ్యక్తి అరెస్టు. ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహంతో సమానము. కేసీఆర్పై రేవంత్ చర్యలు ఎందుకు తీసుకోదు? ఫలితాల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనము. మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అగ్రిగోల్డ్ ఆశలకు జగన్ ఇషరు. నెక్స్ట్, ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా మారిన డైరీ. హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలికిన టీడీపీ అభిమానులు. మనదే ప్రభుత్వము బాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చంద్రబాబు చెప్పారు. పత్తి విత్తనాలకు కొరత లేదు. ఎన్నికల విధుల్లో మరణించిన 2 అధికారులకు 30 లక్షల ఎక్స్గ్రేషియా. అధికారికంగా సేవలాల్ జయంతికి కృషి. సీతక్క. కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు. రాష్ట్ర సింహంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే కథనమే. బీఆర్ఎస్ నేతల వినోద్, సారయ్య, రాజేష్. కాకతీయ తోరణం వద్ద నిరసన. 10 ఏళ్ళు తెలంగాణ ఉత్సవానికి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు. ప్రదోత్సవం ప్యారడైడ్ గ్రౌండ్లో. సోనియా, రేవంత్ హాజరు. తెలంగాణలో మాది 10 సీట్లు మాకే. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వము. అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తాము. అమిత్ షా. మిగిలిన 44 మంది చిన్నారులు ఎక్కడ? ఢిల్లీ, ముంబై, పూణేకు రాచకొండ పోలీసులు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేనట్టా? రైతు సమస్యలు పట్టించుకోవాల్సిన మంత్రి ఎక్కడా? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది కేటీఆర్ అంటున్నాడు. కులగణన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. కుదరని బేరం. చూడండి ఎంత ధోరణము. కుదరని బేరంలో చిక్కుకొని 16 ఎద్దుల మృతి. సూర్యాపేట నుంచి తమిళనాడుకు 25 మూగజీవులతో కంటైనరు. మట్టపల్లి చెక్పోస్టు వద్ద అడ్డగింత. 13 గంటల పాటు వాటికి మేత, నీరు లేదు. తెరిస్తే చూసే లోపల కలేబరలే. తరలించడానికి పోలీసులకు బేరం కుదరకపోవడమే కారణము. చూడండి, బేరం కుదరలేదని ఆ ఎద్దులను చంపేశారు. 16 మంది మూగజీవులను. వాళ్ళని ఏమనాలి చెప్పండి. నేడు ఒడిశాలో రాహుల్తో కలిసి బట్టి ప్రచారము. సర్కారుపై కేటీఆర్ తప్పుడు ప్రచారము. T20 వరల్డ్ కప్పు మరో 3 రోజుల్లో.
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో మందుల కొరత. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో మందుల కొరత. ₹1000 హెచ్చించి కొనలేకపోతున్నాము. ప్రైవేటు లబ్ధికే సంక్షోభమా? రోగి బంధువులు అనుమానాలు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సమస్యలను నిర్వహించాలి. ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తల్లిదండ్రులకు గాయాలు. అక్రమంగా గ్యాస్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు. ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్. భార్య ప్రయాణిస్తున్న ఆటోపై రాళ్లు విసిరిన భర్త. ముగ్గురు తహసీల్దార్ల అరెస్టు. నల్గొండ జిల్లాలో అసైన్డ్ భూముల కేటాయింపుల అక్రమార్కాలు. అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్సు, తర్వాత రిమాండు. చూడండి, ఎన్కౌంటర్లో 2 మావోయిస్టుల మృతి. నేడు కేరళకు నైరుతి, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు. రాష్ట్రంలోనూ ఎండ ప్రభంజనము. కొండగొట్ట జాతరకు ప్రత్యేక అధికారుల నియామకము. హనుమాన్ జయంతి ఉత్సవాలపై దేవాదాయ శాఖ కమిషనర్ సమీక్ష. ఈరోజు కొండగట్టలో ఈరోజు 1వ తారీఖు నుంచి ఆంజనేయ స్వామిది బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. కొండగొట్ట ఆంజనేయ స్వామి. అందరూ వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకొని రండి. థ్యాంక్ యూ. అది ఛానల్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ నాది సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.